మంత్రి కిషన్ రెడ్డిని నిన్ను వదలా అంటూ వెంటాడుతున్నారు సీఎం రేవంత్. మెట్రో రైల్ అప్పు కోసం కిషన్ రెడ్డికి మళ్లీ టార్గెట్ పెట్టిన సీఎం ఆ నిధుల విడుదల కోసం మళ్లీ ఒక బహిరంగ లేఖ రాశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయాలంటున్న రేవంత్ అవసరమైన పత్రాలతో వ్యక్తిగత భేటీ కూడా సిద్ధమంటున్నారు. అయితే ఐఆర్ఎఫ్సి రుణం టెక్నికల్ అంశాలతో కూడిందని దీనికి తామేం చేస్తామంటున్నారు కిషన్ రెడ్డి. మెట్రో రైల్ పేరెత్తితే చాలు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. మెట్రో రైల్ ఫేజ్ 2 కి నిధులు విడుదల అంశాన్ని సీఎం రేవంత్ గట్టిగానే పట్టుకున్నారు. ఈ అంశంలో సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ టార్గెట్ పెట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జూన్ 15, 2026న ఐఆర్ఎఫ్సి ఆమోదించిన రుణం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై మొన్న మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1ను ఎల్ఐటీ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఐఆర్ఎఫ్సి ద్వారా 13,600 కోట్ల రుణం ఆమోదం పొందిందని తెలిపారు. ఈ రుణం జూన్ 15న విడుదల కావాల్సి ఉండగా ఇంకా విడుదల కాలేదని, కిషన్ రెడ్డి మే 20న మనోహర్ లాల్ ఖట్టర్తో, మే 21న అశ్విని వైష్ణవ్తో సమావేశమై నిధులు ఆపాలని ఒత్తిడి చేశారని రేవంత్ ఆరోపించారు. ఈ కుట్రకు కేటీఆర్ కారణమని కూడా ఆయన ఆరోపించారు. మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాటు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. అయితే సీఎం రేవంత్ ఆరోపణలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఫేజ్ 1కు భారీగా నిధులు సమకూర్చిందని, ఫేజ్ 2కు ఇన్ ప్రిన్సిపల్ ఆమోదమిచ్చి 50% భాగస్వామ్యం కోసం సిద్ధమని చెప్పిందన్నారు. మెట్రో రైల్ ఐఆర్ఎఫ్సి నిధులు రాలేదన్న విషయం తనకు తెలియదన్న కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టును తాము అడ్డుకోవడం లేదన్నారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఎన్టీని తీసుకోవాల్సినటువంటి లోన్ విషయంలో కావచ్చు, లేక 50-50 ప్రాతిపాదికన మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, టెక్నికల్ పాయింట్లు ఆర్థిక సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన వల్ల ఈరోజు ఆలస్యం జరుగుతుందనే విషయం ఈరోజు నాకు ఖట్టర్ గారు చెప్పారు ఫోన్లో. అంతే తప్ప మేము ఆపేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి తన లేఖలో కిషన్ రెడ్డిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఫేజ్ 2కు అనుమతులు ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగత సమావేశం కోసం సిద్ధమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో విస్తరణను ప్రాధాన్యతగా తీసుకుందని, కేంద్ర సహకారం లేకుండా కూడా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. ఈ లేఖ ద్వారా రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. రేవంత్ రెడ్డి లేఖకు కేంద్రం స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.